నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన లైఫ్లో మనకి జరగబోతున్న చాలా అంశాలకి ఒక ఎనర్జీ జోన్ ఆర్ మన జీవితాన్ని మనం ఒక డైరెక్షన్ ఇవ్వడానికి, ఒక దారిలోకి తీసుకెళ్ళడానికి ఎంతోమంది చెప్తూ ఎంతోమంది ఉపయోగపడుతుంది అని చెప్తున్న మెడిటేషన్లో రెండు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ఎవరిని అడుగు, ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మెడిటేషన్ చేసుకోండి హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. మీ లైఫ్లో కూడా చాలామంది మెడిటేషన్ చేయండి బాగుంటుందని చెప్తారు. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతుంది, మెడిటేషన్లో చాలా అచీవ్ చేయొచ్చు అని చెప్తారు. మా గురువు గారు కూడా చెప్పిన మాట, ఏం జరిగినా మెడిటేషన్ చేసుకుంటూ పో, నీకు అన్ని దారులు ఓపెన్ అవుతాయి అని చెప్పేవారు. నిజంగా కూడా మెడిటేషన్కి అంత పవర్ ఉంటుంది. ఈరోజు మీకు మెడిటేషన్ స్టార్ట్ చేస్తుంటే రెండు ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఆ రెండు మెట్లు దాటడానికి అవి దాటితేనే మెడిటేషన్లోకి ఎంటర్ అయినట్టు. లేకపోతే మీరు యు ఆర్ స్టిల్ ఇన్ సైక్లింగ్. అంటే మెడిటేషన్కి రాలేదు కానీ ఇంకా సైక్లింగ్ అని మన మైండ్ ఒక సైకిల్ లాగా అక్కడే తిప్పుతూ ఉంటుంది. సో మీరు సైక్లింగ్ దాటి మెడిటేషన్లోకి వెళ్ళాలి అంటే రెండు ముఖ్యమైన స్టెప్స్ దాటాలి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సవితర్క, అంటే క్వశ్చన్తో ఉన్న మైండ్ స్టేజ్. సవితర్క అంటారు. సవితర్క ఆర్ సవితర్క. ఇది ఎలా ఉంటుందంటే, నీ మైండ్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏమవుతుంది, నాకు ఈ థాట్స్ ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు అనేవి సో మెనీ థాట్స్ రూపంలో ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలు, లేకపోతే నీ జీవితంలో సమస్యలుగా మిగిలిపోయిన విషయాలు, వాటిని ఇంకా నడుపుతూ ఉంటుంది. ఆ కయాటిక్ ఆర్ ఆ డిస్టర్బెన్స్ జోన్ ఉంటుంది చూసారా, అది సవితర్క. అది దాటాక ఒక బ్లాంక్ జోన్ వస్తుంది. నీకు క్వశ్చన్లు ఉండవు ఆర్ ప్రశ్నలు ఉండవు, ఎందుకు చేస్తున్నాను అని ఉండదు. కానీ ఒక టైప్ ఆఫ్ ఆలోచనలు వచ్చి వెళ్ళి ఏ ఆలోచన కూడా నీకు ఎఫెక్ట్ చేయవు, కానీ ఆలోచనలు వస్తుంటాయి. ఫస్ట్ ఏమో ఆలోచన రావడం, ఆ ఆలోచనలోంచి ఎన్నో ప్రశ్నలు పుట్టడం. ఓకే, ఆ ప్రశ్నల్లో కొన్నేవో నీకు తగినవి ఉంటాయి, ఇంకా దాన్ని పట్టుకుని మైండ్ తిప్పేస్తూ ఉంటుంది. ఇది సవితర్క. నెక్స్ట్ వచ్చేసాక సెకండ్ స్టేజ్ నిర్వితర్క. నిర్వితర్క అంటే ఏంటంటే, ప్రశ్నలు లేని ఆలోచనలు. అవి ఇంకా బ్లాంక్గా నీ థాట్స్ లాగా మారి ఒక థాట్ నుంచి ఒక థాట్కి జంప్ చేస్తుంటాయి. ఈ రెండు ముందు వెనక అవ్వచ్చు, కానీ ఈ రెండు స్టేజ్లు దాటి వెళితేనే సవిచార అనే స్టేజ్కి వస్తాం. అప్పుడు నీకు ఫస్ట్ మెడిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సవిచార అంటే విత్ డిస్క్రిమినేషన్ ఒకటి మొదలవుతుంది. మెడిటేషన్లో కూర్చోగానే ఒక డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే నేను ఈ ప్రపంచమంతా ఒక యూనిట్, నేను ఒక యూనిట్ అని మొదలవుతుంది. ఇమాజిన్ చేయండి, ఈ ప్రపంచం అంతా ఒకటి, మీరొక్కళ్ళు ఒకలాగా ఉంటారు. ఇంకెందులో మనుషులు, చెట్లు, పుట్టలు, గాలి, నీరు ఇవేముండవు. మీరు ఒక యూనిట్, ఈ ప్రపంచం, సృష్టి అంతా ఒక యూనిట్. ఇలాగా సవిచార అనే స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడి నుంచి మెడిటేషన్ మొదలవుతుంది. అయితే ఎంతోమందికి ఈ స్టేజ్ వరకు రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఇలా రావాలి అంటే కంటిన్యూస్గా 2 to 2.5 hours ఆఫ్ మెడిటేషన్ పడుతుంది. బేసిక్ రన్వే ఇది. మీరు ఫ్లైట్ ఎక్కి రన్వేలో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మీరు ఎగిరినట్టు కాదు, ఫ్లైట్ ఎక్కినట్టు కాదు కదా. ఫ్లైట్ ఎక్కి రన్వే దాటి ఎప్పుడైతే గాలిలోకి ఎగురుతారో అప్పుడు మీరు డెస్టినేషన్కి వెళతారు, ఆర్ ఫ్లైట్ ట్రావెల్ చేసినట్టు కదా. కిందే రోడ్డు మీద వెళ్తే బస్సులోనే వెళ్ళొచ్చుగా. అలాగ 2-2.5 గంటలు మీరు మెడిటేషన్లో కూర్చునుంటే, మీ ధ్యాస ఒక దాని మీద నిలిపి మీ ఎనర్జీస్ అన్నిటినీ ఫోకస్ చేస్తే ఆలోచనలు ప్రశ్నలుగా మారి, ఆ సవితర్క నుంచి నిర్వితర్కగా మారి, నిర్వితర్క నుంచి సవిచారాకి వెళుతుంది. ఈ సవిచార అనేది నెక్స్ట్ స్టేజ్లో మాట్లాడుకుంటే మనం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ ప్రశ్నలు రావడాన్ని ఆపకండి. ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చాయి అని అడగకండి. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏంటి అని వెతకకండి. అది అక్కడ ఉంది కీ.
ఎవరైనా మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ఏమేమో ఆలోచనలు వస్తున్నాయా? ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు అలా నేను డిస్టర్బ్ అవుతున్నాను? ఏంటి థాట్స్? ఆ థాట్స్లోంచి ఏంటి క్వశ్చన్స్ అనే డిస్కషన్లోకి పడకుండా వచ్చిన ప్రతి ఆలోచనను అలా చూడండి. దీన్ని ఎంత త్వరగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అంత త్వరగా మెడిటేషన్లోకి ఎంటర్ అవుతారు. ఇలాంటివి బోలెడు విశేషాలు మనము వేద సహస్ర పాఠ్ మెడిటేషన్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి నేర్పించిన ఒక అద్భుతమైన జ్ఞాన మార్గంలో వేద సహస్ర పాఠ్ మెడిటేషన్ అనేది నేను ఈ సండే కండక్ట్ చేయబోతున్నాను. సో మీకు గనక ఉంటే 28th డిసెంబర్, దాని తర్వాత ఇది నేర్చుకున్నాక మీరు 2026 ఒక బ్యూటిఫుల్ మెకానిజంతో మీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఇది మెడిటేషన్లోకి వెళ్ళడానికి కావాల్సిన ఆడియో, వాటి యొక్క నోట్స్ బుక్, తర్వాత ఆ రోజు మన ప్రోగ్రామ్ మార్నింగ్ ఆల్మోస్ట్ 10 నుంచి సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. సో ఫుల్ డే మీరు నిజంగా మెడిటేషన్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే 1 డే మీకు నేర్పించేస్తాను. తర్వాత మీరు ఇంట్లో సాధన చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.